వస్తలే. హలో 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 చెక్ చెక్. దయచేసి మహిళా సోదరులకు మన కార్యకర్తలు కొందరు దయచేసి గట్టిగా అపోజిట్లకు గుండెలు దయపడతానవా అరవింద్ దమ్మపూరి గారి పేరు చెప్పను గుండెలు దయపడకపోతే ఎదురు తోటని తెలియజేస్తున్నాను మిత్రులారా. గమనించుకోండి ఈ యొక్క కొండ ఉపేందర్ గారు సమీర్ గారు కొండ ఉదయ్ అట్లాగే డాక్టర్ తిప్పాల శ్రీనివాస్ గారు రిటైర్డ్ కొండ ఉదయ్ గారు ఎర్రతారా నరేష్ గారు డాక్టర్ తిప్పాల శ్రీనివాస్ గారు వీరు డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గా రిటైర్ అయినారు. వారికి భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి స్వాగతం సుస్వాగతం. ఎర్రతారా నరేష్ గారు ప్రవీణ్ గారు లవంగ కృష్ణ గారు దయచేసి అందరూ కూడా స్టేజ్లో ఉన్న వాళ్ళకి ముందరున్న వాళ్ళకి ఎందుకు దిగాల్సిందిగా కోరుతున్నాం. సురేష్ గారు చిత్తూరెడ్డి బడుగు సంజయ్ గారు కాలేరు సతీష్ అదే కాషాయం జెండా కలకలాడుతున్నది. దీనికంతటి కారణము మోడీ గారి యొక్క ఆశయాల మేరకు రాష్ట్ర నాయకులకు
అలాగే అరవింద్ గారికి వారి సూచనల మేరకు ఈరోజు జగిత్యాల పట్టణానికి మున్సిపల్ బరిలో దిగడానికి ముందుకొచ్చాము. అందరూ ఆశీర్వదించి జగిత్యాల పట్టణాభివృద్ధికై ప్రతి ఒక్కరూ వార్డు ఉన్న 50 వార్డులలో 50 వార్డులకు అత్యధిక మెజార్టీతో గెలిపించి వాళ్ళకు ఈరోజు ఈ ఉద్యమాల గడ్డ, ఈ గడ్డ జైత్ర యాత్ర మొదలైన గడ్డ, ఈ గడ్డ చైతన్యవంతమైన గడ్డ, అదే మన గడ్డ, జగిత్యాల గడ్డ, కాషాయ అడ్డ. ఈ అడ్డ మీద అడుగు పెట్టినటువంటి మన కమల దళపతి, మన రాష్ట్ర కమల రథ సారథి అన్న ఎవరు అన్నా రామచంద్రరావు గారికి ఒక్కసారి గట్టిగా తప్పకతో స్వాగతం. అన్న చిన్న వయసులోనే బీజేవైఎం, ఏపీవీపీ ఇట్లాంటి అనుబంధ సంస్థలు అన్నిటిలో కూడా తనదైన ముద్ర వేసి క్రియాశీలకంగా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఒక న్యాయ వృత్తిలో ఒక ప్రముఖ న్యాయవాదిగా ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇవి మాత్రమే కాదు సుప్రీంకోర్టులో కూడా న్యాయ వ్యవస్థలో తనదైన ఒక మార్కు చూపించినటువంటి ప్రముఖ న్యాయవాది. మరి అటువంటి ఒక అపార అనుభవం కలిగినటువంటి అన్న ఈ మనకు రథస్థ కోసం నేను తీసుకొని వస్తానని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. ఎక్కడికక్కడ మా కాషాయ ప్రజా సేవకులు మీ వార్డులలో సిద్ధమై ఉన్నారు. వాళ్ళందరినీ ఆశీర్వదించండి. మీకున్నటువంటి పదునైన ఆయుధం మీ ఓటు హక్కును వినియోగించుకుని మీ ఆశీర్వాదాలను నాకు అందించి ప్రతి వార్డులను కూడా మా కాషాయ సైనికులను ప్రజా సేవకులను ముందుంచండి. మీకోసం కొట్లాడతారు, గెలిపించండి. మీకోసం జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ లో అడుగు పెట్టి మీకు కావాల్సినవన్నీ మీకు తీసుకొని వస్తారని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టిగా కోటేశ్వరరావు అసెంబ్లీలో సోదరికి బాగానే వేసారు. 50 ఓట్లు వేసిండు. కానీ గెలిపించిన వాళ్ళని ఏ పార్టీని గెలిపించారు? ఇవాళ ఎమ్మెల్యే ఏడున్నాడు. మీ ఎమ్మెల్యే వాళ్ళు ఏ పార్టీ వాడు? ఎవరికైనా తెలుసా? ఆయన బీఆర్ఎస్ లా ఎన్నికైండు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నావా అంటే కప్పుకోలేదంటుండు. బీజేపీ ఎంపీ తోటి సన్నిహితంగా ఉంటాడు. అదేంటో రామచంద్రన్న నా నియోజకవర్గంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉంటారు. నాకు వాళ్ళకి ఎప్పుడు భయం వేయడా బీజేపీ రక్తం తీసేదేమని భయం. వాళ్ళకి అందరూ రాత్రి సన్నిహితంగానే ఉంటారు. ఇప్పుడు 4వ తారీఖు తొండ వస్తున్నాడ. భారత మొబైల్ నంబర్ లాగులు తొండలు తీసుకొని వస్తాడు. ముఖ్యమంత్రి గారిని అడగండి. మీడియా మిత్రులు అందరూ మీకు దండం పెడతా. దయచేసి ముఖ్యమంత్రి అడగండి. మీ ఎమ్మెల్యే ఏ పార్టీని కానీ ముఖ్యమంత్రి అన్న చెప్తారా చూద్దాం. ఈ అయిపోయిందా నా చిక్కుముడిది. ఆలోచించి నాకైతే మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో తెలుస్తలేదు, ఉంటాడా లేదా కూడా తెలుస్తలేదు. మళ్ళీ ఈ మధ్యనే తెలుస్తుంది. నాకు ఇవాళ తెలిసింది. మా సోదరులు ఒక డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా నిలబడుతున్నారు కదా.
ఆయన టికెట్ అడుగుతారు రేపు కాంగ్రెస్ పార్టీని. మీ ఎమ్మెల్యే కట్టేటి వరంగా మీ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్లో పోతారా? బీఆర్ఎస్ ఉంటుందా అప్పటికి? ఉంటుందా? మరి ఏ పార్టీకి పోతాడు? ఈయన తోటి కొట్లాటనే ఎమ్మెల్యేకి కరప్షన్ కట్టముందాను ఎలగొట్టిరు, అగౌరవపరిచిండు. ఈ కరప్షన్ లేకుండా మీకు మున్సిపాలిటీ ఒక క్లీన్ మున్సిపాలిటీ కావాలంటే ఒక ఐడియాలజికల్ గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ రెండు రకాలుగా కూడా మనం భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటు వేయకూడదు. అల్కా పోవచ్చండి, ఏమోదండి పార్టీ మావుడు పెద్ద పనే. ఆ ప్రభుత్వంలో అటు దుంకు, ఈ ప్రభుత్వంలో ఇటు దుంకు, విలువలు లేవు, రాజకీయ విలువలు లేవు. కాబట్టి రెండు చేతులు జోడించి రానున్న ఎన్నికల్లో కాషాయానికి ఓటేయండి. దయచేసి కమలం పువ్వు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. మరి చాలా విషయాలు చెప్పారు అరుణ్ గారు కానీ శ్రావణి గారు కానీ. మన వెంకటేష్ నేత గారు కూడా అద్భుతంగా మనందరికీ కూడా అసలు వాస్తవాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా చెప్తూ ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రాక్టీస్, ఢిల్లీ హైదరాబాద్ అంటే నేను మీకు చెప్పాలి, మీకు జగిత్యాల కోర్టులో కూడా కేసులు చేశాను, ఇక్కడ వచ్చి ఆర్గ్యూ చేశాను. ఇక్కడ కాబట్టి అడ్వకేట్గా నేను ప్రజల కోసము పోరాడాలి అనేటువంటి ఒక జీల్, ఒక స్ఫూర్తి నాలో ఉన్నది. కాబట్టి ఈరోజు నేను రాజకీయాలు వచ్చాను. మన రాజకీయాల్లో రావడం అనేది కేవలం అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం వచ్చారని చెప్పేసి నేను చెప్తున్నాను. మన శ్రావణి గారిని కూడా అదే విధంగా ప్రజాసేవ కోసం అరవింద్ గారు పార్టీ తీసుకురావడం జరిగింది. మరి అరవింద్ గారు కూడా తలుచుకుంటే పెద్ద బిజినెస్ చేసుకొని ఇంకా పైన ఒక పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, కానీ దేశం కోసం, ధర్మం కోసం, ప్రజాసేవ కోసం వారు రాజకీయాలు వచ్చారు. కానీ ఈరోజు రాజకీయాల్లో ఏ విధంగా ఇంత అందరూ తొందమని అని చెప్పేసి నిజంగా ప్యాంట్ ఇస్తా ఉంటాడు, ఇంకో తోలు తీస్తూ ఉంటాడు. ఇది రాజకీయాల్లో భాషల వాళ్ళవి. రెండు పాటలు 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది. వచ్చిన రోజే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను 100 రోజుల్లోనే వీళ్ళకి జైలు పంపిస్తానని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను కేసీఆర్ గారికి జైల్లో. మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు కట్టిరా బాబు ఉంటేనా? ఇప్పుడు మిత్రులు చివరికి ఒకేసారి అంటే ఒక మాట అంటున్నాను. మిత్రులు లక్ష్మణ్ గారు పార్టీలు చేరారు, వారితో పాటు వారు శ్రీమతి గారు చేరారు, అన్నా గారు, మరి శ్రీనివాస్ గారు చేరారు. మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, వారిని ఆశీర్వదించండి. ఈ 62 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి. మన భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకుందాం. మన ఒక ఏదైతే తెలంగాణకు మోసం చేసినట్టు 2 పార్టీలు మనం ప్రతికిద్దాం. ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పవనాలు నడుస్తూ ఉన్నాయి. నాకు పూర్తి నమ్మకం ఉంది, జగిత్యాలలో బీజేపీ జెండా ఎగురుతుంది, ఇటు బైకల్లో బీజేపీ జెండా ఎగురుతుంది. ఈ రాష్ట్రంలో కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా బీజేపీ జెండా ఎగురుతుంది. త్వరలో తెలంగాణలో కాషాయం జెండా ఎగురుతుందని చెప్పి తెలియజేస్తే మీరందరూ ఇంత ప్రత్యేకించినటువంటి ఒక యువకులు చూస్తూ ఉంటే, ఇక్కడ వచ్చిన మహిళలను చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో యువకులు, మహిళలు, మేధావులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. వారందరికీ నేను సీసా వహించి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించని చెప్పి కోరితే ఈ రోజు మీ అందరూ వచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు. భారత్ జయ తెలంగాణ.